నిరీక్షణలో గడిపాను. హ్మ్. కాబట్టి మనకి ఎప్పుడు ప్రాప్తం ఉందో హ్మ్. అది వ్యక్తిగతంగా కూడా కాదండి. ఒక వ్యక్తి తను చేసిన పుణ్యంతో అవునండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళతాడని నేను భావించను. హ్మ్. మా గోత్రీకులందరూ కూడా చేసిన పుణ్యం, అది. వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్ల హ్మ్. నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తానండి. తిరుమల తిరుపతికి ఇంకెప్పుడు రాను నేను దేవుడికి మొక్కు ఇంక నేను రాను ఇంత కష్టాలా ఇంత దారుణమా ఇన్ని లైన్లా అని చెప్పేసి బాధపడి నేను ఇంకెప్పుడు రాను అనుకున్నానండి. తర్వాత నాకు లాటరీలో అది తోమాల సేవ వచ్చిందండి. ఓహో! దాంతో అర్చన, ఓహ్! సుప్రభాత సేవ, తర్వాత అష్టదళ పాత పద్మారాధన, అభిషేకం కూడా వచ్చిందండి. ఓహో! ఆ అభిషేకం రోజున ఒకరోజు 2 సార్లు వచ్చిందండి. ఒకసారేమో ఈవో గారు వచ్చారు. ఇంకోసారేమో చైర్మన్ గారు వచ్చారండి. ఓహో! ఏంటని అడిగానండి. హ్మ్. అడిగితే అప్పుడు చెప్పారన్నమాట. ఒకసారి ఈవో గారు వస్తారని ఒక వారం, ఇంకో వారం ఏమో ఈ చైర్మన్ గారు వస్తారని అన్నారు. హ్మ్. అయితే మా గురువుగారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రతి వారం అంటే 15 రోజులసారి ఛాన్స్ వచ్చి ఉంటుంది హ్మ్. అభిషేకం అని అన్నాను. అవునండి. అవును. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్ రీసెంట్‌గా ఒక చిరుతో దాడి చేసింది సార్ ఒక అమ్మాయి మీద. అవునండి. అవును. విన్నాను. ఆ! చాలా దారుణం. అంటే ఎందుకు అలా జరిగిందో వాళ్ళు సామాన్య ప్రజలు అనుకునేవారంటే ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసేయొచ్చు కదా! ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసి డబ్బులు తిరుపతిలో బోలెడు డబ్బులుంటాయి. అవునండి. ఫెన్సింగ్ ఎంత ఖర్చవుతది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ఒక ప్రశ్న అవును. అన్నమాట. అవును. అంటే ఇక్కడ డబ్బుతో ప్రశ్న కాదండి. ఇప్పుడు హ్మ్. ఫెన్సింగ్ వేయటం అనేది పెద్ద సమస్య కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన మౌలికమైన అంశం ఏమిటంటే, హ్మ్. తిరుమల కొండలన్నీ కూడా అభయారణ్యం కింద నోటిఫై అయిపోయినాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా అది. హ్మ్. అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అందులో అది కన్జర్వేషన్ జోను. హ్మ్. చాలా చాలా నిబంధనలు అక్కడ వర్తిస్తాయి. నాకు ఆ నిబంధనలతో ఎలా పరిచయం అయిందంటే, నేను పసుపుధార, కనకధార నుంచి నేను పైప్ లైన్స్ వేయాల్సొచ్చింది. అడిషనల్ వాటర్ కోసం. ఓకే. ఆ నీళ్లు తీసుకొచ్చి తిరుమల వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసినప్పుడు హ్మ్. నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. హ్మ్. నేను చాలా కష్టపడాల్సొచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడానికి. హ్మ్. ఎందుకంటే ఇది అభయారణ్యము. సెంట్రల్ మీరు గవర్నమెంట్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అండి. హ్మ్. మీరు పైప్ లైన్లు వేస్తే మళ్ళీ జంతువులకు అవి అడ్డుగా ఉంటాయి. జంతువులు ఆ పైపులు తగిలి కింద పడిపోతాయి. జంతువులకి హాని జరుగుతుంది అవును. అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారండి. కాబట్టి ఆ నిబంధనలు కొంచెం వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేస్తారు. హ్మ్. సో, ఒకవేళ మనం కేజు కట్టామనుకోండి, హ్మ్. 2 పక్కల మనం ఫెన్స్ వేయాలి అవునండి. నడకదారికి. అవునండి. వేసినప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా ఒక జంతువు. మృగం హ్మ్. లోపలికి వచ్చిందనుకోండి, హ్మ్. అదో పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఒకటి. 2 అసలు అక్కడ మృగాలు సంచారం చేయడానికి మనం అవకాశం కలిగించాలి. కాబట్టి నడకదారి పైనుంచి కొన్ని బ్రిడ్జిలు కట్టడము, అలాంటి ఏర్పాట్లు ఏవో చేయాలి. హ్మ్. ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి అనుభవం ఉన్నది, వాళ్ళు చెప్తారు. హ్మ్. కానీ మనం సామాన్యమైన భక్తులందరం కూడా తెలుసుకోవలసినది, గమనించవలసింది ఏమిటంటే, ఇందాక మీరు ఉటంకించిన పెద్దలు హ్మ్. చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు ఒకసారి. ఎప్పుడైతే ధర్మానికి హ్మ్. గ్లాని కలుగుతుందో కొద్దిగా ఇబ్బంది. అలాంటి క్షేత్రాల్లో హ్మ్. అప్పుడు ఈ పశువులన్నీ కూడా, అంటే ప్రత్యేకంగా ఈ వన్యమృగాలు హ్మ్. అవి ప్రవర్తించే తీరులో గతి తప్పుతాయి హ్మ్. అనే ఒక విషయం కూడా వారు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ ధర్మ పరిపాలన జరగట్లేదు, అక్కడ ఏవో కొన్ని లోపాలు దొరుకుతున్నాయి అనే ఒక అనుమానం భక్తులకు కలగడం సహజం. సో దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. సంబంధిత వాళ్ళు ఉన్నారు మనకి టీటీడీలో, వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తిరుమల క్షేత్రం నిన్న మొన్న అభివృద్ధి చేసింది కాదు, అనాదిగా ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తులు వెళ్తున్నారు. ఇవాళ ఇంకా లైటింగ్ ఉంది, ఒకప్పుడు లైటింగ్ కూడా లేదు. కేవలం దివిటీలు పట్టుకుని అడవుల్లో నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఋత్వికులు కూడా ఆ విధంగానే నడిచి పైకి వెళ్ళేవారు, పూజారులు. కాబట్టి ఇవాళ ఇంకా మనకి దారి ఉన్నది, వాహనాలు వెళ్తున్నాయి, చాలా శబ్దం చేస్తున్నాయి. కాబట్టి జంతువులు వచ్చి వెంటనే మన మీద పడి మన హింసించే అవకాశం ఇవాళ అసలు లేదు. అవకాశం ఉన్న రోజుల్లోనే ఏమి చేయలేదు. కాబట్టి ఇది ఏదో ఇందులో గతి తప్పిన పరిస్థితి ఉన్నది అని మనకు అనిపిస్తున్నది. అది కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని సరి చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇంకా పింక్ డైమండ్ అనే గొడవలన్నా మీకు ఏమైనా ఐడియా ఉంది సార్? అది పింక్ డైమండ్ అంటే అది లాస్ట్ టైం జరిగింది. అప్పుడు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. బహుశా
TV9లోనో ఎంతలోనో ఒక కార్యక్రమంలో మాట్లాడాను. అలాంటివి అసలు ఎక్కడ జాబితా ఉన్నట్టుగా కూడా ఏమీ లేదండి. దాని తర్వాత కూడా ఆ కేసులో ఎక్కడ పురోగమనం ఏం లేదు. తర్వాత కోర్టు నుంచి ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకుంటామని అప్లికేషన్ పెట్టడం కూడా జరిగింది అనుకుంటాను టీటీడీ వాళ్ళు. కోర్టు దానికి సమ్మతి కూడా ఇచ్చిందో లేదో నాకు తెలియదు. కాబట్టి అది బహుశా అది కేవలం ఒక కల్పితమైన అంశంగానే నేను భావిస్తున్నాను. అయితే మీరు ఈవో చేసినందుకు నాకు చిన్న డౌట్ సార్. అయ్యా, ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఇరికించి దాంట్లో కూర్చోబెట్టి 24 hours వరకు మీ దర్శనం లేదని పెడుతున్నారు. అవునండి. అంటే మాకు సామాన్య భక్తుడిగా నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఎంతసేపులో దర్శనం అవుతుంది, రేపు ఉదయం 10 గంటలకు అవుతుంది, లేకపోతే ఎల్లుండి 11 గంటలకు అవుతుంది, అలా అనుకుని ఒక టైం చిన్న స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే బయటికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రతి కంపార్ట్మెంట్కి కూడా చెప్తారు ఏ సమయానికి దర్శనం అవుతుంది సుమారుగా చెప్తారు. నేను ఇన్ఫ్యాక్ట్ నేనే సర్వదర్శనానికి వెళ్ళానండి. నేను సామాన్య సర్వదర్శనానికి గత సంవత్సరం అక్టోబర్లోనే ఎప్పుడో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు 19 గంటలు పట్టిందండి. నేను వెళ్ళానండి. వెళ్ళి సామాన్య భక్తులాగా వెళ్ళాను. నాకు అత్యద్భుతమైన దర్శనం జరిగింది. చాలా ఆనందం కలిగింది. పొద్దున్న 7:15కి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం. మా ఇద్దరికి ఏదో ఒక రకమైన ముక్కనండి, ఒక నమ్మకం అనండి, అది చెల్లించుకోవడానికి ఇద్దరం కూడా వెళ్ళాం. పొద్దున్న 7:15కి క్యూకి వెళ్ళిన వాళ్ళం రాత్రి 12:30కి దర్శనం అయిందండి. చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భోజన సౌకర్యం కానీ, పాలు కానీ, టీ కానీ అందరికీ కూడా విరివిగా ఇస్తున్నారు. కొంత పరిశుభ్రత కొంత తక్కువైందని నాకు భావం కలిగింది. లేకపోతే ఏర్పాట్లని బాగా ఉన్నాయి. కొంత టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, మెయింటెనెన్స్. తర్వాత కొంత క్లీన్లీనెస్ కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా చక్కని సౌకర్యం కలుగుతుంది. నేను ప్రతి భక్తుడిని కూడా సంవత్సరానికి ఒకసారి సర్వదర్శనంలో దర్శనానికి వెళ్తే చాలా బాగుంటుంది, మీకు చక్కని అనుభవం మిగులుతుంది. మీకు ఆ సమయంలో మీరు ఏకాంతంలో గడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఉండదు, ఎవరు మీతో మాట్లాడే ఇబ్బంది లేదు. మీరు ఏదైనా చిన్న పుస్తకాలు కానీ, నామ సంకీర్తనం కానీ మనస్సులో చెప్పుకుంటూ చాలా చక్కగా ఒక ఆధ్యాత్మికమైన గొప్ప అనుభూతి పొందే అవకాశం ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులకి సౌకర్యాలు చేస్తున్నారు. కాకపోతే భక్తులకి నేను ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే వెళ్ళి నేను అడిగాను, ఏర్పాట్లు బాగున్నాయా ఏమిటి, మీకు భోజన సదుపాయం బాగుందా ఇవి అడిగితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, సార్ ఈ భోజనాలు సౌకర్యం కోసం మేము రాలేదు, మేము దర్శనం కోసం వచ్చాము, మాకు దర్శనం త్వరగా ఇస్తే సరిపోతుందండి అన్నాడు. కాబట్టి భక్తుల్లో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఈ సౌకర్యాల గురించి, భోజనం గురించి. ఇది కాదు మాకు ప్రధానం, దర్శనం అంటారు. కానీ పరిమితమైన సంఖ్యనే మనం లోపల పంపించగలం. కాబట్టి ఒక రోజులో ఇవాళ 60,000 మంది 70,000 మంది దర్శనాలు చేస్తున్నారు. కానీ నా దృష్టిలో సంతృప్తికరమైన దర్శనం ఒక రోజుకి ఒక 35,000 మంది కంటే ఎక్కువ ఇవ్వలేమండి. సో దాంతో మనకి కొంత అసంతృప్తి కలుగుతుంది. ఏదో స్వామివారి అనుగ్రహం వల్ల అందరూ కూడా సంతృప్తిగా ఇంటికి వెళ్తున్నారు. కాకపోతే మనకి సంతృప్తి కలగదండి. మనకి సంతృప్తి అంటే ఏమిటి అనే నిర్వచనం మీలాంటి వాళ్ళు అడిగితే ఆ రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్న నిర్వచనం ఏమిటంటే, స్వామివారి ఎదుటుగా నించుని, అది జయ విజయాల దగ్గర కావచ్చు లేదా రాముల వారి మేడ కావచ్చు, అక్కడ నించుని ఓం నమో వెంకటేశాయ అని అనుకుని వెళ్ళగలిగేంత సమయం మనం ప్రతి భక్తుడికి ఇవ్వగలిగితే మనం రోజుకి ఒక 35,000 మందో 40,000 మంది మ్యాక్సిమం మనం దర్శనాలు ఇవ్వచ్చు. అలాంటిది ఇవాళ వాళ్ళకి 70,000 మంది 75,000 మంది వస్తున్నప్పుడు మరి టీటీడీ వాళ్ళకి బహుశా ఇంతకంటే బాగా చేయడం చాలా కష్టమైన పని అండి. అంటే నేనేమనుకుంటున్నానంటే, మీరు 19 hours అన్నారు కదండి, 19 hours ముందే మీకు బయటకు వెళ్ళిపోవచ్చే ఛాన్స్ ఇస్తే ఇచ్చారండి. నాకు కూడా ఇచ్చారండి. అయ్యా మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ మీరు కావాలంటే నిదానంగా రావచ్చు అన్న అంశం కూడా చెప్పారు. కాబట్టి